హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అఖిల సంజయ్. ఇవాళ మన ఛానల్లో అయితే ఎంతో క్రిస్పీగా స్పైసీగా ఉండే కాకరకాయ వేపుడండి. వద్దనకుండా తినేస్తారనమాట పిల్లలు కూడా. ఫస్ట్ టైం ఎవరైతే మన ఛానల్ చూస్తున్నారో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. ఇప్పుడు నేను చూపించిన విధంగా అయితే కాకరకాయలు తీసుకొని కాకరకాయల పైన ఉన్న పొట్టునైతే శుభ్రంగా తీసేసుకుందాము. కావాలంటే ఉంచుకోవచ్చు, నేనైతే తీసేస్తున్నాను అనమాట. మరీ చేదుగా ఉంటుంది కదా, పిల్లలు కూడా తినేటట్టు ఉండాలన్నమాట మనం ఏదన్నా కర్రీ చేస్తే. అందుకనే పైన ఉన్న బుడిపలు తీసేసి వీటిని కొసాలు అయితే కట్ చేస్తున్నాను అనమాట, తొడియాలు కట్ చేస్తున్నాను. ఇప్పుడు నేను చూపించిన విధంగా అయితే సన్నగా చాప్ చేసేసుకోండి కాకరకాయలని. చాలా అంటే చాలా టేస్ట్గా ఉంటుందండి ఈ ఫ్రై అయితే. ఇది పప్పుచారులో కానీ మజ్జిగ పులుసులో కానీ దేంట్లోకైనా సూపర్గా ఉంటుంది. తర్వాత ఒక గిన్నెలో తీసేసుకుందాము కాకరకాయలని. సన్నగా చాప్ చేసుకున్నాను కదా. తర్వాత ఇందులోకి మనం కొంచెం సాల్ట్ యాడ్ చేద్దాము కాకరకాయల్లోకి. తర్వాత కొంచెం పసుపు కూడా యాడ్ చేద్దాము. కొంచెం అంటే కొంచెం పసుపు అండి, మరీ ఎక్కువ ఏం కాదు. కొంచెం అంటే కొంచెం పసుపు తీసుకొని ఈ విధంగా మిక్స్ చేద్దాము. ఈ విధంగా మిక్స్ చేసి ఒక హాఫ్ అన్ అవర్ పాటు రెస్ట్ ఇద్దాము కాకరకాయలకైతే. ఈలోపు మనం ఒక పెనం పెట్టేసుకొని పొడికి కావాల్సిన పదార్థాలు అనమాట. సన్నగా చాప్ చేసుకున్న ఎండు కొబ్బరి, ఇది లైట్గా వేగాలండి ఎండు కొబ్బరి అనేది. ఇందులోంచి పొగలు వచ్చేటప్పుడు మనం ఎండుమిర్చి కూడా యాడ్ చేసుకుందాము. లైట్గా వేగనిద్దాము ఎండు కొబ్బరిని అయితే. ఒక గంట తీసేసుకొని వేపేసుకుందాము అటు ఇటు. చూడండి లైట్గా పొగ వస్తుంది కదా. ఇప్పుడు ఇందులోకి మనం ఎండుమిర్చి అయితే యాడ్ చేస్తున్నాను. మీ స్పైసీని బట్టి ఎండుమిర్చి అయితే యాడ్ చేసుకోండి. నేను ఒక 10 ఎండుమిర్చి అయితే యాడ్ చేసుంటాను. 10 నుంచి 15 వరకు ఎండుమిర్చి అయితే యాడ్ చేసుంటాను అనమాట. ఇవి స్పైసీ కొంచెం తక్కువగా ఉన్నాయి. సిమ్లో పెట్టుకొని చేయండి ప్రాసెస్ అంతా. తర్వాత ధనియాలు, 1 టేబుల్ స్పూన్ ధనియాలు, 1 టేబుల్ స్పూను జీలకర్ర అనమాట. వీటిని లైట్గా వేయించేసుకుందాము. ఒకవేళ ఈ పొడి కానీ మిగిలితే మనం అన్నంలో కూడా తినొచ్చండి. చాలా అంటే చాలా రుచిగా ఉంటుంది ఈ కొబ్బరి పొడి అనేది. కొంచెం నెయ్యి వేసుకొని ఈ పొడి వేసుకొని కూడా తినేసేయచ్చు. చాలా అంటే చాలా బాగుంటుంది. ఇది పొడి నిలవ కూడా ఉంటుందండి, 1 మంత్ వరకు నిలవ ఉంటుంది అనమాట. తర్వాత ఇందులోకి కరివేపాకు కూడా యాడ్ చేద్దాము. కొంచెము కరివేపాకు అనేది ఫ్లేవర్ కోసం యాడ్ చేస్తామండి. చాలా అంటే చాలా టేస్ట్గా ఉంటుంది అనమాట కరివేపాకు ఫ్లేవర్ అయితే. వీటి కూడా పచ్చి వాసనంత పోయేంత వరకు వేయించేసుకుందాం కరివేపాకును కూడా. తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఇవన్నీ ఒక మిక్సీ జార్లోకి అయితే వేసేసుకొని చల్లార్చుకుందాము. కరివేపాకు కూడా మంచిగా ఫ్రై అవ్వాలండి, అప్పుడే పొడికి మంచి టేస్ట్ వస్తుంది. తర్వాత ఎల్లిపాయలు కొంచెం అంటే కొంచెం సాల్ట్ వేసి దీన్ని అయితే మనం గ్రైండ్ చేసుకుందాం. ఇప్పుడు ఎల్లిపాయలకి పొట్టు తీయని అవసరం లేదు, అలాగే వేసేసుకోవచ్చు. మొత్తం గ్రైండ్ చేసేసాను చూడండి. ఇప్పుడు ఒక బండిల్ పెట్టుకొని మనకి ఫ్రైకి సరిపడా ఆయిల్ అయితే యాడ్ చేస్తున్నాను అనమాట. నేనైతే ఒక 4 గంటలు పట్టిందండి ఆయిల్ ఫ్రైకి. ఇది కొంచెం డీప్ ఫ్రై ఐటెం లాగా ఉంటుంది కదా, అందుకనేసి కొంచెం ఆయిల్ ఎక్కువే పడుతుంది ఫ్రై ఐటెం కాబట్టి. ఈ ఆయిల్ మంచిగా కాగాక ఇందాక మనం సాల్ట్ పసుపు వేసి నానపెట్టాం కదండి, ఈ విధంగా పిండేస్తే ఇందులోంచి వాటర్ అయితే వస్తుందండి. ఆ వాటర్ అంతా పిండేశాక ఈ విధంగా అయితే మనము కాకరకాయలని వేయించుకోవాలన్నమాట. మొత్తం ఇదే ప్రాసెస్లో ఉంటుంది. కాకరకాయ ఒత్తేసుకొని వాటర్ అంతా తీసేసి చేదు వాటర్ అంతా ఈ విధంగా అయితే వేసుకొని మనం ఫ్రై చేసుకోవాలన్నమాట.
మొత్తం గట్టిగా పిండండి, చేదు వాటర్ మొత్తం దిగిపోతుంది. అప్పుడు మనకు కాకరకాయ అనేది చేదు అనేది రాదనమాట. ఈ కాకరకాయ ఫ్రై మీరు 2 వారాలైనా బయట పెడితే అస్సలు చెడిపోదండి. చాలా అంటే చాలా బాగుంటుంది. ఈ స్టోరేజ్ కూడా చేసి పెట్టుకోవచ్చు మనము. దీన్ని మంచిగా ఫ్రై చేసేసుకుందాము. క్రిస్పీగా వేగాలండి కాకరకాయలు అనేది. అప్పుడే మనకి ఈ కాకరకాయ ఫ్రై వేపుడికి మంచి టేస్ట్ వస్తుంది. ప్లీజ్ అండి, ఫస్ట్ టైం ఎవరైతే మన ఛానల్ చూస్తున్నారో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేయండి. మీ చిన్న సపోర్ట్ ఇస్తే ఇలాంటి మంచి మంచి వంటలు ఎన్నో చేస్తాను. నాకు కొంచెం సపోర్ట్ అయితే ఇవ్వండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి నా వీడియోస్ మొత్తం చూడండి. ఇదివరకు మన ఛానల్లో గుత్తి కాకరకాయ కూడా చేశాను. ఆ లింక్ కూడా నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను, చూడండి. ఇది కాకరకాయ వేపుడు, అది గుత్తి కాకరకాయ వేపుడు కూడా చేస్తున్నాను. అది కూడా ఒకసారి చూడండి, నేను లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఇవి బాగా వేగిపోవాలండి. చూడండి, మంచిగా వేగిపోయాయి కదా కాకరకాయ. ఈ విధంగా ఈ రంగులోకి అయితే రావాలన్నమాట. వీటినన్నిటిని కొంచెం పక్కకు జరిపెట్టుకొని ఇందులోకి మనము పల్లీలు అయితే యాడ్ చేస్తున్నాను. శనక్కాయ పప్పులండి, శనక్కాయ పప్పులు అయితే యాడ్ చేస్తున్నాను. మంచిగా ఇవి క్రిస్పీగా వేగాలి. సిమ్లోనే జరగాలండి ప్రాసెస్ అంతా, హైలో పెట్టి చేయకండి, మాడిపోతుంది. తర్వాత అంతా వేసేసి మిక్స్ చేసేద్దాం ఒకసారి. ఈ కాకరకాయ ఫ్రై పప్పుచారులోకి అయితే సూపర్గా ఉంటుంది. సాంబార్లో కానీ పప్పుచారులోకి అయితే ఇంకా టేస్ట్ ఉంటుందన్నమాట. ముద్దపప్పులో కూడా తినచ్చు. చాలా అంటే చాలా రుచిగా ఉంటుంది ఈ కాకరకాయ వేపుడు అనేది. పిల్లలు కూడా తినేస్తారండి, చేదు అనేది అనిపించదు అసలు మనకి. తర్వాత కరివేపాకు యాడ్ చేశాను ఫైనల్లీ. వీటిని మంచిగా సిమ్లో వేయించేసుకుందాము. కరివేపాకు చిటపటం అంటుంది కదా. ఇప్పుడు ఇందులోకి మనం గ్రైండ్ చేసి పెట్టుకున్నాం కదా పౌడరు, అది మొత్తం అయితే యాడ్ చేసేస్తున్నాను. ఈ పొడి వేసాక ఒక 2 మినిట్స్ అయితే వేయించేసుకుందాము. పల్లీలు కూడా మంచిగా క్రిస్పీగా వేగిపోయాయండి. కాకరకాయ కూడా మంచిగా క్రిస్పీగా వేగిపోయిందనమాట. ఈ విధంగా చేసి పెట్టుకుంటే మనము ఏదైనా పప్పు ఐటమ్స్, ఏదైనా మజ్జిగ పులుసు కానీ పెరుగన్నంలో కూడా చాలా అంటే చాలా బాగుంటుందన్నమాట ఈ వేపుడు అనేది. ఖచ్చితంగా మీకు నచ్చితే ట్రై చేసి ఎలా ఉందో నాకు కామెంట్ సెక్షన్లో పెట్టండి. లాస్ట్ వీడియోలో అయితే నేను డబుల్ మసాలా చికెన్ దమ్ బిర్యానీ అయితే చేస్తున్నానండి. ఆ లింక్ కూడా డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఖచ్చితంగా చూడండి. చాలా అంటే చాలా రుచిగా కుదిరిందనమాట ఆ బిర్యానీ అనేది. చూడండి, ఫ్రై అయితే క్రిస్పీగా ఎంతో టేస్టీగా స్పైసీగా మనకి కాకరకాయ వేపుడు అనేది రెడీ అయిపోయింది. దీన్ని ఒక బౌల్లోకి అయితే తీసేసుకుందాము. ఇంతేనండి, కాకరకాయ వేపుడు అయితే నా స్టైల్లో నేను చేసేసాను. ఫస్ట్ టైం ఎవరైతే మన ఛానల్ చూస్తున్నారో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేయండి. నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. బాయ్.